హాయ్ అండి. మన ఫ్లేవర్ టౌన్ తెలుగు ఛానల్‌లో ఇడ్లీ తిని బోర్ కొట్టిన వాళ్ళకి చాలా టేస్టీగా, సింపుల్‌గా ఇడ్లీతో స్నాక్స్ కమ్ బ్రేక్‌ఫాస్ట్ ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తున్నాను. దీన్ని ప్రిపేర్ చేసుకోవడం చాలా ఈజీ అండి. చాలా తక్కువ టైంలోనే టేస్టీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇప్పుడు దీన్ని ఎలా చేయాలో చూసేద్దాము. స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకుని హీట్ చేసుకుని ఒక టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోండి. ఇందులోకి పప్పు దినుసుల్ని యాడ్ చేసుకోవాలి. ఆవాలు, జీలకర్ర, మినపప్పు, శనగపప్పు వేసుకుని పచ్చిమిర్చిని చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకుని బాగా వేయించుకోండి. ఈ ఇడ్లీతో రెసిపీ చేయడం చాలా ఈజీ అండి. చాలా టేస్టీగా కూడా ఉంటుంది. తప్పకుండా ట్రై చేయండి. ఇవన్నీ బాగా వేగిన తర్వాత వీలైనంత సన్నగా కట్ చేసిన ఉల్లిపాయ ముక్కలు, కొద్దిగా కరివేపాకు వేసుకుని వీటిని కూడా వేయించుకోవాలి. ఇవి మరీ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేయక్కర్లేదు. కొంచెం లైట్గా వేగితే సరిపోతుంది. మీరు వీటిని ఇంకా హెల్తీగా ప్రిపేర్ చేయాలి అనుకుంటే క్యారెట్ తురుము అలాంటివి కూడా యాడ్ చేసుకోవచ్చు. మీ ఇష్టాన్ని బట్టి ఉంటుంది. ఇవన్నీ బాగా వేగిన తర్వాత ఇందులోకి టమాటా ముక్కల్ని వేసుకున్నాను. కలర్ఫుల్గా ఉండడం కోసం ఇలాగ పొడవుగా కట్ చేసుకుని వేసుకున్నాను. మీకు నచ్చిన సైజులో కట్ చేసుకుని వేసుకోవచ్చు. ఇవి లైట్గా వేగిన తర్వాత ఇందులోకి పావు టీ స్పూన్ పసుపు వేసుకోవాలి. అలాగే ఒక పావు టీ స్పూన్ కారాన్ని యాడ్ చేసుకోండి, టేస్ట్ కోసం మాత్రమే. ఇప్పుడు ఇందులోకి పావు టీ స్పూన్ పసుపు, రుచికి సరిపడా సాల్ట్ని యాడ్ చేసుకోవాలి. అలాగే ఒక టీ స్పూన్ ధనియా జీరా పౌడర్లు, ఒక టీ స్పూన్ గరం మసాలాని వేసుకోవాలి. ఇంక ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ లాంటివి ఏమీ వేయకండి, టేస్ట్ అయితే పాడైపోతుంది. ఇలా చేసుకుంటేనే చాలా బాగుంటుంది. సో దీని మొత్తాన్ని కూడా ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇది మాడిపోకుండా వేయించుకోవాలన్నమాట. ఇలా వేగిన తర్వాత ఇందులోకి కొద్దిగా వాటర్ని వేసుకోండి. మీరు తీసుకున్న ఇడ్లీని బట్టి ఈ వాటర్ అనేది యాడ్ చేసుకోవాలి. ఇడ్లీలు అనేవి నేనైతే ఒక 6 ఇడ్లీ తీసుకున్నాను. ఈ వాటర్ వేసుకున్న తర్వాత ఇందులోకి తప్పనిసరిగా లెమన్ జ్యూస్ అయితే యాడ్ చేసుకోవాలండి. లెమన్ జ్యూస్ వేసుకుంటేనే దీనికి మంచి టేస్ట్ అనేది వస్తుంది. సో వాటర్ని అయితే బాగా మరిగించాలి. వాటర్ ఇలా మరుగుతూ ఉన్నప్పుడు ఒక ఇడ్లీని 4 ముక్కలుగా కట్ చేసుకున్నాను. మీరు డైరెక్ట్ ఇడ్లీలాగా వేసుకోవచ్చు, లేదంటే మీకు నచ్చిన షేప్లో కట్ చేసుకుని వేసుకోవచ్చు. సో ఇలా ఇడ్లీలు మనం తీసుకున్న ఇడ్లీలు ఎన్నైతే ఉంటాయో దానికి తగ్గట్టుగా ఇందులో వాటర్ కానీ అలాగే గ్రేవీకి సంబంధించిన ఇంగ్రీడియంట్స్ కానీ యాడ్ చేసుకోవాలి. సో వీటన్నింటిని కూడా ఒకసారి బాగా మిక్స్ చేసుకోండి. ఇప్పుడు నేను ఇందులో వేసిన ఇంగ్రీడియంట్స్ అన్నింటికి కూడా ఒక 6 ఇడ్లీ అయితే సరిపోతాయన్నమాట. ఇడ్లీని మీకు నచ్చిన షేప్లో కట్ చేసుకోవచ్చు. నేనైతే ఇలా పొడవుగా కట్ చేసుకున్నాను. ఇడ్లీతో చాలా రకాల రెసిపీస్ అయితే ప్రిపేర్ చేయొచ్చు. రాబోయే వీడియోస్లో అన్నీ చూపిస్తాను. వాటన్నింటినీ చూడడం కోసం మా ఛానల్ని అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. స్టవ్ని లో ఫ్లేమ్లోనే ఉంచి వీటన్నింటినీ కూడా నెమ్మదిగా కలుపుకోండి. ఇడ్లీలు బ్రేక్ అయిపోకుండా వీడియోలో చూపించే విధంగా నెమ్మదిగా అటు ఇటు కలుపుకుంటూ ఉండాలి. వీటికి ఉన్న గ్రేవీ అంతా కూడా బాగా పట్టేటట్టు ఇలా కలుపుకున్న తర్వాత మీరు 1 నిమిషం పాటు స్టవ్ని లో ఫ్లేమ్లో ఉంచి అలానే ఉంచండి. తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకుంటే సరిపోతుంది. సో ఇడ్లీలన్నీ బ్రేక్ అయిపోకుండా పర్ఫెక్ట్గా అన్నీ కూడా కలిసాయి చూడండి. ఇలా కలిస్తే సరిపోతుంది. ఇప్పుడు దీన్ని స్టవ్ పై నుంచి దించేసి చక్కగా సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుని సర్వ్ చేసుకోవచ్చు. మార్నింగ్ టైంలో పిల్లలు ఇడ్లీ తినడానికి ఇష్టపడకపోతే ఇలాంటివి చేసి పెట్టవచ్చు. చాలా ఈజీగా అయిపోతుంది. సో మీకు ఈవినింగ్ టైం పిల్లలు స్కూల్ నుంచి వచ్చేసరికి ఇంట్లో ఇడ్లీలు ఉన్నా సరే ఇలా స్నాక్స్ లాగా చేసి పెట్టండి. చాలా అంటే చాలా ఇష్టంగా తినేస్తారు. సో ఇంకా చట్నీతో కూడా పని లేదు, డైరెక్ట్ ఇలానే తినేయచ్చు. మీరు కూడా తప్పకుండా ట్రై చేసి ఎలా కుదిరిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మీరైతే నిజంగా దీనికి ఫేవరెట్ అయిపోతారు. ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం మన ఫ్లేవర్ టౌన్ తెలుగు ఛానల్ అయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ బటన్ని ప్రెస్ చేసి ఆల్ ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోండి. ఆల్ ఆప్షన్ సెలెక్ట్ చేయడం వల్ల మన ఫ్లేవర్ టౌన్ తెలుగు ఛానల్లో అప్లోడ్ చేసే ప్రతి వీడియో కూడా మీ నోటిఫికేషన్లోకి వస్తుంది. ఈజీగా మీరు వీడియోస్ అయితే చూసేయచ్చు. అలాగే వీడియోకి లైక్ చేయడం అయితే మర్చిపోకండి. వీడియో ఎలా ఉందో తప్పకుండా కామెంట్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.